ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి నేపథ్యంలో వేణుస్వామి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ గారు. అసలు వేణుస్వామి బ్రాహ్మణుడే కాదని, ఆయన నకిలీ బ్రాహ్మణుడని, వేణుస్వామికి బ్రాహ్మణ జాతికి అసలు సంబంధమే లేదు అంటూ శ్రీధర్ శర్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శ్రీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ శర్మ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. శ్రీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్ గా చెప్పుకునేటువంటి వేణుస్వామి గారి మీద మీరు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు వేణుస్వామి బ్రాహ్మణుడే కాదు, వేణుస్వామి నకిలీ బ్రాహ్మణుడు, వేణుస్వామికి బ్రాహ్మణ జాతికి సంబంధమే లేదు అంటూ మీరు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి, నిజంగా అసలు వేణుస్వామి బ్రాహ్మణుడు కాదా? ఎందుకు మీరు అటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న ఈ టీవీ 5 వాళ్ళు డబ్బులు 5 కోట్లు డిమాండ్ చేశారు. మూర్తి గారు, ఆ, యాంకర్ మూర్తి గారు ప్లస్ వాళ్ళ యాజమాన్యం నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి 5 కోట్లు డిమాండ్ చేశారని డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగిన క్రమంలో ఏం జరిగిందంటే, మూర్తి గారు ఒక వీడియో పెట్టారు. భార్య భర్త ఇద్దరు మాట్లాడుకునేది. వేణుస్వామి వాళ్ళ భార్య వీణ, ఆమె కలిసి ఒక అప్పీల్ చేస్తూ, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మేము ఆత్మహత్య తప్పితే ఇంకా మాకు వేరే దారి లేదు, వీళ్ళంతా ఉమ్, మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, అది ఇది మమ్మల్ని 5 కోట్లు డబ్బులు అడిగారు, మా దగ్గర మా పిల్ల బంగారం పెట్టినా కూడా మా దగ్గర అన్ని డబ్బులు లేవు అని ఉమ్, ఆ వ్యాఖ్యల్లో చేస్తూ ఆమె ఏమందంటే, మాకు మేము మేము పడే ఇబ్బందులకు మాకు బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ ఉమ్, సంఘాలు సపోర్ట్ చేస్తారా, జర్నలిస్టులు సపోర్ట్ చేస్తారా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా అని ఆమె క్వశ్చన్ చేసింది. ఉమ్, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయమని అడిగింది. వీడియోలో ఆమె మాట్లాడిన ఉద్దేశం అదే. ఉమ్, మరి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తారా అంటే అసలు వేణుస్వామి బ్రాహ్మడా కాదా అనేది మేము తెలుసుకోవాలి ఫస్ట్. ఉమ్, మేము ఫస్ట్ అతను వీడియోల్లో ఏ వీడియోలో అయినా మాట్లాడేటప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూల్లో గానీ, అతను చేసే రీల్స్ లో గానీ, వీడియోల్లో గానీ ఉమ్. నమో వెంకటేశాయ అని స్టార్టింగ్, ఎండింగ్ లో నమో వెంకటేశాయ అని అంటాడు. అవును. అని అట్లాంటి వీడియోల్లో ఆయన కొన్ని వీడియోల్లో వైకానసుడు అని చెప్పుకొని ఉమ్, ఉన్నాడు. కొన్ని వీడియోల్లో శ్రీ వైష్ణవులు అని చెప్పి చెప్పుకొని ఉన్నాడు. ఉమ్, అతని ఇంటి పేరు పరాంకుశం. ఉమ్, ఆ పరాంకుశం ఇంటి పేరు వైకానసుల్లో ఉంది, ఉమ్. శ్రీ వైష్ణవ శాఖల్లో ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మాలో బ్రాహ్మిన్స్ లో సార్ అంటే మీరేమో అసలు దాదాపు వేణుస్వామి చార్ధాత శ్రీ వైష్ణవ కులంకి చెందిన వారు, ఆయన వస్తాను అసలు వస్తాను వస్తాను బ్రాహ్మణుడే కాదు అంటూ మీరు వ్యాఖ్యలు చేశారు. వస్తున్నా ఉమ్, వస్తున్నా అక్కడికి వస్తున్నా. బ్రాహ్మణ కులంలో అండి సబ్ సెట్లు చాలా ఉన్నాయండి. ఓకే. సబ్ సెట్లు చాలా ఉంటాయి. అంటే ఒక దాదాపు మనకున్న ఈ తెలుగు ప్రాంతాల్లో 72 శాఖలు ఉన్నాయండి. ఉమ్, మిగతా భారతదేశం మొత్తం చూసుకుంటే దాదాపు ఒక 150 శాఖల దాకా బ్రాహ్మణులు ఉంటాయండి. అంటే వాళ్ళందరూ బ్రాహ్మిన్సే వాళ్ళ శాఖలు, వాళ్ళ గోత్ర ఋషులు, వీళ్ళంతా ఒక ప్రక్రియ ఉంటుందిలేండి. ఉమ్, ఆ గోత్ర ఋషుల డిఎన్ఏలో నుంచి వీళ్ళు ఆ వారసులుగా వీళ్ళు ఉన్నారు. నేనున్నాను. గౌతమ మహర్షికి సంబంధించిన గోత్రీకుణ్ణి. ఓకే. నాకు సంబంధించి ఆ గౌతమ మహర్షి డిఎన్ఏలు ఋషులు ఉన్నారు. ఉమ్, గౌతమ మహర్షి ఋషితో పాటు అట్లా ఆ వంశస్థుల్లో మేము ఒక శ- అట్లా అన్నమాట. ఉమ్, ఇట్లా ఆ ఋషి పరంపర కింద బ్రాహ్మణ శాఖలు ఇట్లా విభజించబడ్డాయి. ఓకే. ఈ శాఖల్లో ఈ పరాంకుశం అనే ఇంటి పేరు ఉమ్, వైకానసుల్లో ఉంది, శ్రీ వైష్ణవుల్లో ఉంది, చాత్తాద శ్రీ వైష్ణవుల్లో ఉంది అతని ఇంటి పేరు. ఉమ్, మరలా పద్మశాలిల్లో కూడా అతని ఇంటి పేరు ఉంది, బీసీల్లో. ఓకే. అయితే నేను టీవీ 5 మూర్తి గారు నన్ను, నేను ఫోన్ ఇన్ లో మాట్లాడే క్రమంలో ఆయన వేసిన క్వశ్చన్స్ లో భాగంగా ఉమ్, నేను ఆయన ఇంటి పేరు ప్రకారం వైకానస శాఖల్లో సబ్శాఖ, బ్రాహ్మణుల్లో శాఖలు ఉంటాయండి. ఆ ఉమ్, ఉపశాఖల్లో సబ్సెక్ట్లో
అతను వైకానసుడికి సంబంధించిన వాడో కాదో తెలియదు, అయ్యుండొచ్చేమో అని చెప్పి ఉమ్, నేను మాట్లాడాను. ఓకే. మాట్లాడిన తర్వాత ఇంకా తర్వాత డిబేట్ జరిగింది, అయిపోయింది. తర్వాత నాకు ఆ డిబేట్ చూసిన వైకానస సంఘాలకు సంబంధించిన నాయకులు, అంటే ఉమ్, ఇప్పుడు మాలో ప్రతి శాఖకి సంఘం ఉంటుంది. మళ్ళా ఓకే. బ్రాహ్మణంలోనే సబ్సెక్ట్లు, శాఖలు, ఉపశాఖలు ఉన్నప్పుడు ఈ ఉమ్, ఉపశాఖలకు సంబంధించిన సంఘాలు కూడా ఉంటాయి. ఉమ్, అవి బయటికి చాలా తక్కువ బయటికి వస్తూ ఉంటాయి. ఓకే. అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసి, అసలు వాడు మావాడు ఎందుకయింది వైకానసుడు అని చెప్పి మీరు అన్నారంటే నేను పూర్తిగా అనలేదు, ఉమ్, అట్లా అట్లా ఉండొచ్చేమో అని అట్లా వదిలేశాను నేను ఉమ్. ఆ అని అంటే చెప్పానంటే, శ్రీధర్ అసలు శర్మ గారు, వాడు మా నా ప్రశ్న ఆ, ఏంటంటే శ్రీధర్ శర్మ గారు, నా ప్రశ్న ఏంటంటే అసలు వేణుస్వామి బ్రాహ్మణుడే కాదు, ఆయన నకిలీ బ్రాహ్మణుడు, ఆయన ఆయనకి బ్రాహ్మణ జాతికి సంబంధం లేదు అంటూ మీరు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన బ్రాహ్మణుడు కాదు అని మీరు ఎలా చెప్తున్నారంటే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు అదేనండి, వైకానసులు సంఘాలు సంబంధించిన వైకానస మండలి, వైకానస భారతి కొన్ని ఉన్నాయండి. వాళ్ళందరూ నాతో మాట్లాడారు, డిస్కస్ చేసి వాళ్ళు ఉమ్, తేల్చింది ఏంటంటే వైకానసుడు కాదు అని తేల్చేశారు. ఓకే. తర్వాత శ్రీ వైష్ణవులు సంబంధించిన కొంతమంది ఆ సంఘం వాళ్ళు నాతో మాట్లాడారు. ఉమ్, మాట్లాడి వాడు అసలు మాకు సంబంధం లేదు, మా దాంట్లో ఇట్లాంటి వెధవలు ఉండరు ఉమ్, అని చెప్పి అన్నారండి. ఇంకా నేను అతని గురించి కొంత ఎంక్వైరీ చేయంగా ఉమ్, వాళ్ళ పూర్వీకులు తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉమ్, మంచికలపూడి వాళ్ళ పూర్వీకులు ఉమ్, మంచికలపూడిలో ఈ సాతాను చాతాద శ్రీ వైష్ణవ ఉమ్, అనేది బీసీ అండి. ఉమ్, బీసీ బీసీ సంబంధించిన కులాల్లో కొన్ని ఉప కులాలు ఉంటాయి కదా, ఉమ్, దాన్ని బీసీని ఏబిసి అట్లా విభజించారు. ఉమ్, ఏలో కొన్ని బీసీ కులాలు వస్తాయి, బిలో కొన్ని అట్లా వస్తాయి. ఇతను బీసీ కులాల్లో బీసీ వర్గీకరణలో ఇతను డి సంబంధించిన చాతాత శ్రీ వైష్ణవ అనే కులం అక్కడ ఉంది అంటే దాంట్లో. చాటాద శ్రీ వైష్ణవ కులాను బ్రాహ్మణ కులం కాదంటారా? అసలు బ్రాహ్మణ కులానికి చాటాద శ్రీ వైష్ణవ కులానికి సంబంధం లేదంటారా? సంబంధం లేదండి. ఓకే. ఎందుకంటే మాకున్న ఈ 72 ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ 72 శాఖల్లో చేతాద శ్రీ వైష్ణవులు లేరు. భారతదేశంలో ఉన్న దాంట్లో చేతాద శ్రీ వైష్ణవులు లేరు. వాళ్ళు ఉమ్, ఎవరు అంటే, చేతాద శ్రీ వైష్ణవులు అంటే మీకు చెప్తున్నా సార్, మీకు ఉమ్, అవగాహన ఉండాలని. ఉమ్, చేతాద శ్రీ వైష్ణవులు అనే వాళ్ళు అంటే పూర్వం నుంచి వాళ్ళు ఒక సంస్కృతి సాంప్రదాయం వాళ్ళకు ఉందండి. ఉమ్, మీకు హరిదాసుల ఐడియా ఉందా సార్? అవును. హరిదాసులు, హరిదాస్ ఐడియా ఉంది. ఈ చేతార్థ శ్రీ వైష్ణవుల్లో కొంతమంది హరిదాసులుగా కొంతమంది బయట చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఓకే. చేతార్థ శ్రీ వైష్ణవ సంఘానికి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అనే ఉన్నాడండి, ఆయన నాకు మంచి మిత్రుడు. ఉమ్, వాళ్ళు ఎండోమెంట్ లో కూడా అర్చకులుగా ఉన్నారు చేతార్థ శ్రీ వైష్ణవులు. ఉమ్, వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళ వృత్తి ధర్మం ఏంటంటే, ఉమ్, ఎవరైనా చనిపోతే ఇతర కులాలు అంటే బ్రాహ్మణ కులంలో కాదు, ఇతర కులాల్లో బ్రాహ్మణ మతము, సాతాను మతము అని రెండుగా వర్గీకరణ జరిగింది. ఉమ్, పూర్వం రోజుల నుంచి సాంప్రదాయం, సంస్కృతి అది. మన ఓకే. మన మన ఆ సంస్కృతిలో వాళ్ళ వృత్తి ధర్మం ఏం చేస్తారంటే, చనిపోయిన వాళ్ళకి కట్టడం దగ్గర నుంచి వాళ్ళ అంతిమ సంస్కారాల కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తిస్తారు. ఆ సాతాను మతం, ఉమ్, ఆ సాతాను మతంలోకి వెళ్ళిన కొన్ని మన మిగిలిన బీసీ కులాలు, ఓసీలో కొన్ని కులాలు కూడా ఉంటాయి. ఓకే. బ్రాహ్మణ మతంలోకి వచ్చిన కొన్ని కులాలు ఉంటాయి. అక్కడ ఏం ఉమ్, చేస్తారంటే, ఆ బ్రాహ్మణ మతంలోకి వచ్చిన మిగిలిన సామాజిక వర్గాలు, అది కమ్మ అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బీసీ సామాజిక వర్గాలు అవ్వచ్చు, వెలం అవ్వచ్చు, క్షత్రియులు అవ్వచ్చు, ఎవరైనా కానీ బ్రాహ్మణులు పిలిపించుకొని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఉమ్, మిగిలిన కులాల్లో వాళ్ళ సాతాన మతం, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే సాంప్రదాయంలో ఈ చాతార్థ శ్రీ వైష్ణవుల్ని పిలుచుకొని కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు. ఓకే. అది ఎక్కడి నుంచి అంతిమ సంస్కార కార్యక్రమాలు, తర్వాత వాళ్ళ అంటే కేవలం నెలవారీ షోడశ వార్షికాలు కానీ, కర్మలకు లేకపోతే సంబంధించి మాత్రమే ఈ గురుగారు
అంటే షోడశ కర్మలకు సంబంధించి మాత్రమే ఈ శాతార్థ శ్రీ వైష్ణవులు ఆ, కార్యాలు చేసేవారు అంటారా గతంలో? గతంలో కార్యాలు చేసేవాళ్ళు అర్చకత్వం కూడా చేసేవారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు మనకి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ కొంతమంది ఉన్నారండి. ఉమ్, మిగతా ఎక్కువ పర్సెంటేజ్ రాయలసీమలో ఉన్నారండి. ఉమ్, రాయలసీమలో చేతార్థ శ్రీ వైష్ణవులకి ఇక్కడ ఉన్న మన ఆంధ్ర ప్రాంతంలో చేతార్థ శ్రీ వైష్ణవులకి ఎండోమెంట్ లో అర్చకత్వం ఉంది. ఉమ్, ఎండోమెంట్ లో కమ్మాసు కూడా అర్చకులు ఉన్నారు. ఓకే. ఎండోమెంట్ లో కాపులు, మాలలు, మాదిగలు, బీసీల్లో కొన్ని సామాజిక వర్గాలు ఏ, అర్చకులుగా ఉన్నారు ఎండోమెంట్ దేవాలయాల్లో. అంటే మీకు మీకు శ్రీధర్ ఐడియా శర్మ గారు, ఐడియా ప్రశ్న ఉంటుంది. ఏంటంటే, ఆ, అంటే శ్రీధర్ శర్మ గారు, నా ప్రశ్న ఏంటంటే, మన సనాతన ధర్మంలో బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలి అనేది ఎక్కడన్నా ఉందా? సనాతన ధర్మంలో యాక్చువల్ గా బ్రాహ్మణులు అనే వాళ్ళే అర్చకులుగా చేయాలని అయితే ఉంది. అయితే ఉమ్, కొంతమంది వాళ్ళ గ్రామ దేవతలు ఉంటారు. ఉమ్, మరిడమ్మ, పోలేరమ్మ, ఉమ్, అంకాళమ్మ, నూకాలమ్మ, ఇట్లా కొన్ని గ్రామ దేవతలు ఉంటారు సార్. ఆ ఉమ్, గ్రామ దేవతలకి సంబంధించి వాళ్ళే పూజారులుగా వాళ్ళే వ్యవహరిస్తూ ఉంటారు. అవి ఉమ్, ఎండోమెంట్ దేవాలయాల్లో 6B ఉన్నాయి, 6A ఉన్నాయి. అంటే ఆర్థికంగా 6A, 6B, 6C ఉంటుందిలేండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో. ఉమ్, ఆ దేవాలయాలు లో అర్చకులుగా ఉన్నారు. ఓకే. సనాతన ధర్మంలో బ్రాహ్మలే అర్చకత్వం నిర్వహించాలని ఉంది. కానీ ఉమ్, ఇప్పుడు మీరున్నారు, ఉమ్, మీ ఊళ్ళో మీరు గుడి కట్టుకొని నేనే పూజ చేసుకుంటారంటారు. మీకు అన్ని వచ్చు. ఉమ్, అది మీ ఇష్టం. అది మీ ఓకే. ఇష్టం. కానీ అంటే దాన్ని అదే మేమే సనాతన ధర్మంలో, శ్రీధర్ శర్మ గారు, కానీ అదే సనాతన ధర్మంలో ఆ, వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు, కులాలతో సంబంధం లేదు, వేద అధ్యయనం ఎవరైనా చేయొచ్చు అనేది కూడా ఉంది కదా? ఉందండి. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేశారు? బ్రాహ్మణ సమాజంగా ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదే. ఈ రోజు ఉమ్, టీటీడీలో ఎస్సీలు వేదాలు నేర్చుకుంటారు, ఉమ్, విశ్వబ్రాహ్మణులు వేదాలు నేర్చుకుంటారు, ఉమ్, విశ్వబ్రాహ్మణ పాఠశాలలు ఉన్నాయి. విశ్వబ్రాహ్మణులు అంటే వాళ్ళు బీసీలు, ఉమ్, అన్నమాట. వాళ్ళకి సంబంధించిన వేద పాఠశాలలు, వాళ్ళ కులం తరపున నడిపించే వేద పాఠశాలలు సమాజంలో చాలా ఉన్నాయి. ఉమ్, అట్లానే పద్మ పద్మశాలీలు కొంతమంది ఆ ఇది చేస్తారు. కమ్మాసులో కూడా ఇప్పుడు స్వయంగా మనం చూసుకుంటే అన్నగారు ఒక పెళ్లి చేశారు. అన్న ఎన్టీఆర్ గారు, ఉమ్, నందమూరి తారక రామారావు గారు వాళ్ళ గురువు గారి కొడుకు పెళ్లి చేశాడు. ఓకే. స్వయంగా ఆయన మంత్రాలు నేర్చుకొని. ఉమ్, ఇప్పుడు ఆ నందమూరి తారక రామారావు గారే మొట్టమొదటగా టీటీడీలో అన్యులు కూడా వేదాలు నేర్చుకోవచ్చని ప్రవేశపెట్టి ఆయన దాని మీద జీవో తీసుకొచ్చి టీటీడీలో ఆ వేద పాఠశాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దానికి ఎక్కడ మేమెవరూ అబ్జెక్ట్ చేయలేదు ఈ రోజు. ఉమ్. ఇప్పుడే బ్రాహ్మడే అంటే మరి నేర్చుకోవాలి. మరి ఇప్పుడు అంటే వేణుస్వామి గారి మీద మీ అబ్జెక్షన్ ఏంటి? అంటే బ్రాహ్మణుని ముసుగులో ఆయన ఇలా జ్యోతిష్యం చెప్పడం మీకు నచ్చక మీరు ఆయన వ్యతిరేకిస్తున్నారా, లేదంటే అసలు ఆ బ్రాహ్మణ జాతికి వేణుస్వామి గారికి సంబంధం లేదు, వేణుస్వామి గారి వల్ల బ్రాహ్మణ జాతికి అప్రతిష్ట వస్తుంది అని ఆ ఉద్దేశంతో మీరు వేణుస్వామి గారిని వ్యతిరేకిస్తున్నారా అంటే ఏం చెప్తారు గురుగారు? అసలు అసలు మా ఉద్దేశం ఏంటంటే ఉమ్, సోషల్ మీడియాలో అతను ఒక హీరో లాగా అతను అన్ని జనాలు చూస్తూ ఉంటారు. ఉమ్, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అతను బ్రాహ్మడని అనుకుంటారు. ఓకే. వాళ్ళ భార్య బ్రాహ్మినే. ఉమ్, వాళ్ళ భార్య బ్రాహ్మినే. మరి ఆ ఉమ్, అమ్మాయి కూడా ఇతను క్యాస్ట్ అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ కాబట్టి తెలియదు నాకు. ఉమ్, ఆ అతను బ్రాహ్మణుడుగా చిత్రీకరించబడ్డాడు సమాజంలో. ఉమ్, చిత్రీకరించబడిన వ్యక్తి సినిమాలు రాజకీయ నాయకుల దగ్గర అతను ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినిమా హీరోలు, హీరోయిన్లు, టీవీ యాంకర్లకి పూజలు చేస్తూ ఆ వీడియోలు పెడుతూ ఉమ్, చివరాఖరికి అతను చంద్రబాబు నాయుడు గారు బలాన్ రోజు చనిపోతాడు, కేసీఆర్ గారు బలాన్ రోజు చనిపోతాడు అని చెప్పి ఇది చేస్తే వాళ్ళు కూడా ఇతని మాటలు నమ్మి పూజలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఉమ్, అది సీక్రెట్ గా ఉండాలి. ప్రధాన రాజకీయ నాయకుల దగ్గర ఇతను పూజలు కనుక అతను పూజ చేయడండి. అతనికి ఎప్పుడు ఒక మంత్రంతో పూజ రాదు, పూజ చేయడు. ఉమ్, బ్రాహ్మణ పురోహితులను తీసుకెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఉమ్. ఇతను కుర్చీలో కూర్చుంటాడు అంతే. ఓకే.
ఒక రోజు పసుపు డ్రెస్ వేసుకుంటాడు కింద నుంచి పైదాకా, ఒక ఉమ్, రోజు కాషాయం వేసుకుంటాడు, ఒక రోజు ఎరుపు వేసుకుంటాడు, నామం నిలువు నామం లాక్కొని పెట్టుకుంటాడు. ఉమ్, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేసి పక్కన పక్కన పురోహితులతో కార్యక్రమం చేసుకుంటుంటే, ఈ పురోహితులకు సంబంధించిన బ్రాహ్మణ సీనియర్ గురువేమో, సీనియర్ పురోహితుడు, పెద్ద పురోహితుడు అని చెప్పి మిగిలిన సమాజం కూడా అనుకుంటుంది. రాజకీయ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు, లేకపోతే చిన్న రాజకీయ నాయకులు, హీరోయిన్లు కూడా అట్లా నమ్మి పూజలు చేయించుకున్నారు ఇతనితో. ఓకే. అతనికి లక్షల లక్షల రూపాయలు సమర్పించారు. ఉమ్, సమర్పించిన దాంట్లో నిజంగా కార్యక్రమం నిర్వహించిన బ్రాహ్మణ పురోహితులకి ఇతనికి ఊరికినే ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాడు తప్పితే లక్షల ఉమ్, లక్షలు అతను దోపిడీ చేసుకునేవాడు. అక్కడ మోసమే, ఉమ్. అది అంటే కూడా మోసమే. అసలు ఇక్కడ వేణుస్వామి గారు ఒక ఆస్ట్రాలజర్ గా ఫేమస్ అయ్యారు కానీ ఒక బ్రాహ్మణుడిగా ఫేమస్ కాలేదు కదా. మరి మీరు ఒక వేణుస్వామి మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఆయన ఒక ఆస్ట్ర ఆ, ఆయన ఒక జ్యోతిష్యునిగా మాత్రమే తనను తాను పోర్ట్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఫేమ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఆయన జాతకాల విశ్లేషణ చేయడం ఇప్పుడు కొంతవరకు టార్గెట్ గా మారడం జరిగింది. అంటే జ్యోతిష్యులు మాత్రమే సరే, బ్రాహ్మణులు మాత్రమే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనేది ఎక్కడా లేదు కదా. అసలు జ్యోతిష్యం మీరు నేర్చుకోవచ్చు. ఉమ్, యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో అదొక ఆ, ఇది ఉంది. ఉమ్, ఏది దానికి సంబంధించిన సబ్జెక్టు, అదొక ఇది మొత్తం ఎగ్జాక్ట్లీ. ఉంది కదా. అంటే ఎంఏ ఆ ఆ, ఆస్ట్రాలజీకి సంబంధించిన కోర్సు చాలా ఉంది. యూనివర్సిటీలో ఉన్నాయి. అన్ని అన్ని భారతదేశంలో అన్ని యూనివర్సిటీల్లో ఉంది. మీరు ఉమ్, నేర్చుకోవచ్చు. ఎవరైనా, అది బ్రాహ్మడి సొత్తు కాదు జ్యోతిష్యం అనేది. ఉమ్, రెడ్లకు సంబంధించిన జ్యోతిష్యులు, ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నారు. కాపుల్లో ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నారు. ఎస్సీల్లో ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నారు. ఉమ్, బీసీల్లో ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నారు. దాన్ని 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 మేము అబ్జెక్ట్ చేయట్లేదు. ఓకే. వేణుస్వామి జ్యోతిష్యం చెప్పటం అనేది కూడా మేము అబ్జెక్ట్ చేయట్లేదు. ఉమ్, వేణుస్వామి బ్రాహ్మణుగా పూజలు నిర్వహిస్తూ బ్రాహ్మణ సాంప్రదాయాల్ని మధ్య మాంసాలతో పూజలు చేస్తూ, వామాచార పూజలు, యోని ఉమ్, పూజలు, ఉమ్. ఇట్లాంటి ఎన్ని సనాతన ధర్మంలో లేదండి. వేణుస్వామి గారే చెప్తూ ఉన్నారు సనాతన ధర్మంలోనే ఉంది. దక్షిణాచార పద్ధతిలో పూజ చేసేవారు మాత్రం మద్యం మాంసం ముట్టరు. అలాగే వామాచార పద్ధతిలో ఎవరైతే పూజలు చేయిస్తారో వారు మద్యంతో మాంసంతో పూజలు నిర్వహిస్తారు అంటూ కూడా గతంలో చాలా ఇంటర్వ్యూల్లో వేణుస్వామి గారు చెప్పారు. వేణుస్వామి గారే కాదు, వామాచార పద్ధతిలో పూజలు నిర్వహించేవారు, తాంత్రిక పూజలు ఎవరైతే చేసేవారు ఉంటారో వారందరూ కూడా ఇది సనాతన ధర్మంలోనే కొన్ని కొన్ని బుక్స్ లో కూడా ఉంది అంటూ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మీరేమో అసలు సనాతన ధర్మంలో ఈ వామాచార పద్ధతిలో పూజలు చేసేటువంటి విధానమే లేదని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఎందులో వాస్తవం ఉందంటారు? సనాతన ధర్మంలో మంచి కోసం కార్యక్రమాలు ఉంటాయండి. ఉమ్, వామాచార పద్ధతి ఏంటి? బలులు ఇవ్వాలి. ఉమ్, నరబలి నరబలులు ఇస్తారు ఉమ్, వామాచార పద్ధతిలో. అవును. అవన్నీ రద్దు చేశారండి ఆది శంకరాచార్యులు. ఎగ్జాక్ట్లీ. ఆది శంకరాచార్యులు వామాచార పద్ధతులు రద్దు చేసి గతంలో అమ్మవారికి దున్నపోతుల్ని, మనుషుల్ని, వాడి కోరికలు నెరవేరాలంటే మీరు సినిమాల్లో కానీ ఏదైనా చూసుంటారు. చిన్న ఉమ్, పిల్లల్ని పూజలో ముగ్గులో కూర్చోబెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు హోమకొండంలో దూకే విధంగా పద్ధతులు కూడా ఉంటాయండి హిప్నటిజం ద్వారా, ఉమ్, వామాచార పద్ధతుల్లో. అవన్నీ ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో అవన్నీ ఏ ఏ మనిషి కూడా ఒప్పుకోడండి. ఉమ్, దాన్ని ఏం చేశారు ఆది శంకరాచార్యులు? నరబలులు ఇవ్వకూడదు, ఉమ్, నరబలు బదులు ఎర్రటి ముద్ద, అన్నం ముద్ద, ఉమ్. ఎర్రటి ముద్ద తయారు చేసి దాన్ని బలిగా ఇవ్వమన్నారు. గుమ్మడికాయలు బలిగా ఇవ్వమన్నారు. నిమ్మకాయల్ని బలిగా ఇవ్వమన్నారు. దాన్ని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. జంతు బలి నరబలి మంచిది కాదు, అది నివారించండి. అసలు జంతు బలి నరబలి వల్ల దేవతలు మన మీద అనుగ్రహం ఆ, కురిపించరు. మీరు కావాలంటే జంతువులకు బదులుగా నరబలి బదులుగా మీరు గుమ్మడికాయల్ని బలివ్వండి, అలాగే నిమ్మకాయల్ని బలివ్వండి అంటూ కూడా చాలా ధర్మాల్లో కూడా చెప్పి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు అవగాహన ఆహా, లేక చాలా ఈ- మంది ఈ రోజుల్లో ఆ, బలులు ఈ-
ఈ మానవ సమాజానికి పనికి వచ్చేదే ఆది శంకరాచార్యులు గారు చేశారు. ఉమ్, ఇప్పుడు మీరంటే నాకు కోపం అండి. ఉమ్, మీరంటే నాకు కోపం ఉంది. మీరంటే కోపం ఉందని చెప్పి వామాచారంలో కొన్ని పద్ధతులు చేసి ఉమ్, మిమ్మల్ని క్షీణించేలాగా చేయొచ్చు. ఉమ్, మీ అంతటా మీరు చనిపోయేలాగా కూడా చేయొచ్చు. ఉమ్. అంటే మీ మీరే అంతటా మీ ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు శ్రీధర్ శర్మ గారు మీరేం చెప్పారు ఇందాక, అసలు వామాచారులు పూజలు అనేవి లేవు, అదే మన సనాతన ధర్మం కూడా సనాతన చెప్తుంది సనా అంటూ మీరు చెప్తున్నటువంటి సనా నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మీరే. సనా సనాతన ధర్మంలో లేదండి. ఉమ్, సనాతన ధర్మంలో లేదు. సనాతన ధర్మంలో ఏ మనిషిని చంపమని, హింసించమని, జంతు ఉమ్, బలి వేయమని, నరబలి ఎగ్జాక్ట్లీ నా వేయమని పాయింట్ సనాతన కాదు ధర్మంలో శ్రీధర్ శర్మ ఎక్కడ గారు. ఎక్కడ రాసలేదండి. ఎవరైనా చర్చకి రమ్మంటే సనాతన ధర్మం గురించి నేను తెలియజేస్తా. ఓకే ఛాలెంజ్ శ్రీధర్ శర్మ చేస్తున్నా. గారు అదే వేణుస్వామిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఉమ్. సనాతన ధర్మంలో వామాచార పద్ధతులు నిర్వహించమని ఏ ఇతిహాసాల్లో ఉంది, ఏ గ్రంథాల్లో ఉంది చెప్పమనండి. మీరే దమ్ముంటే చెప్తున్నారు కదా చెప్పమనండి. శ్రీధర్ చరణ్ గారు, ఇప్పుడు మీరే చెప్పారు కదా, అంటే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని నశింపజేసేలాగా వామాచార పద్ధతిలో కొన్ని పూజలు ఉన్నాయి. ఆ పూజలు కనుక మనం చేస్తే వారు ఖచ్చితంగా మన శత్రువులు ఎవరైతే ఉంటారో, మనకు నచ్చని వారు ఎవరైతే ఉంటారో వారిని నష్టం వైపు నడిపించవచ్చు, లేదా వారిని నాశనం చేయొచ్చు అని మీరే చెప్పారు కదా. అంటే దేంట్లో ఉంది అది, ఉందండి. ఏ శాస్త్రంలో అధర్వణ ఉంది? వేద అధర్వణ వేదంలో ఉందండి. ఉమ్. అంటే అధర్వణ వేదాలు మన వేదంలో సనాతన ఉంది. ధర్మంలో భాగం కాదంటారా? వినండి. అధర్ అధర్ దేనికోసం చెప్పారండి? గతంలో క్షత్రియులు రాజుల కోసం అండి. యుద్ధాలు ఓకే. చేసినప్పుడు రాజులకు వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ యుద్ధాలు ఎక్కడ ఉన్నాయి మనకి? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో యుద్ధాలు ఎక్కడ ఉన్నాయండి? ఉమ్. లేవు కదా. లేవు. అధర్వణ వేదంలో ఉన్న వాటిని వీళ్ళు తాంత్రిక పద్ధతుల్లోకి క్షుద్రంలోకి వెళ్తున్నారండి. అవును. క్షుద్ర పూజలు అంటారు వీటిని. ఉమ్. క్షుద్ర పూజలు అనేవి సనాతన ధర్మంలో లేవు. ఉమ్. క్షుద్ర పూజలు అనేది వాళ్ళకి వాళ్ళు అంటే అమ్మవారిని అధర్వణ అమ్మవారి ఇందులో క్షుద్ర పూజల్లో దేవత ఎవరంటే అమ్మవారేనండి. ఓకే. శక్తి. అది అధర్వణ దుర్గమ్మ వేదం వారు అవ్వచ్చు, కాళీ అమ్మవారు అవ్వచ్చు. భాగం కాదంటారా? ఆ అధర్వణ వేదం మన సనాతన ధర్మంలో భాగం కాదంటారా? అధర్వణ వేదం ఏం చెప్పిందో ఒకసారి చదివితే సార్, మంచి కోసం చేయమంది, ధర్మం కోసం చేయమంది, ధర్మ ఉమ్. రాజులకు కూడా ధర్మ యుద్ధాలు చేయమంది. ఎవరైనా నీకు వాడు శత్రువు అయితే మిత్రుణ్ణి చేసుకోమని చెప్పింది అధర్వణ వేదం. ఉమ్. దానికోసం ఉపయోగించమంది, ఓకే. మంచి కోసం శ్రీధర్ ఉపయోగించమంది. శ్రీధర్ శర్మ ఇప్పుడు గారు ఇప్పుడు 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 మీరు యాంకర్ కోపం అని చెప్పి నేను దాంట్లోకి వెళ్ళిపోయి నేను పూజలు చేస్తే అది అది ధర్మబద్ధమైందా మీరు చెప్పండి. కాదు, ఎలా ధర్మం అవుతుంది? ఒకరి ఆ, నాశనం మరి కోరుకునేది ఏదైనా ఎలా ధర్మం అవుతుంది? ఆ మరి అది సార్, ఉమ్. మరి సనాతన ధర్మం ఏం చెప్పింది? సర్వే జన సుఖినో భవంతు ఉమ్. చెప్పమంది బ్రాహ్మణుణ్ణి. ఉమ్. అంటే అందరు జనాలు సుఖంగా ఉండేలాగా దీవించమని చెప్పింది. ఓకే. శ్రీధర్ శర్మ గారు, నేను ఒక పాయింట్ అడుగుతున్నాను. ఇప్పుడు వామాచార పద్ధతిలో ఎవరైతే జ్యోతిష్యులు కానీ కొంతమంది ఆ, అర్చకులు కానీ పూజలు చేస్తూ ఉన్నారో వారు తప్పు చేస్తున్నట్లే కదా. వారు చేస్తున్నటువంటి కార్యాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంటుందా, లేదా వారు ఈ వామాచార పద్ధతిని చేతిలో పట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు అంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఎంతో మందిని మోసం చేస్తున్నట్లుగా భావించవచ్చా? అసలు ఈ వామాచార పద్ధతి ఫలిస్తుందా అంటే ఏం చెప్తారు? వామాచార పద్ధతి నిజంగా సార్ నేను చెప్తున్నాను. ఉమ్. వామాచార పద్ధతి మంచి కోసం చేయమంది. ఓకే. నీకు నీకు ఆరోగ్యం బాగాలేదు, ఉమ్. చావు బతుకుల్లో ఉమ్. ఉన్నావు. ఆ చావు బతుకుల్లో ఉన్నదానికి వామాచార పద్ధతిలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉమ్. అమ్మవారిని మనకి అనుగ్రహం ఇచ్చేలాగా ఆహ్వానం చేసుకుంటారు. చేసుకోవటానికి ఉమ్. ఆ దానికోసం దానికోసం కొన్ని లక్షల జపాలు చేయాలి. ఉమ్. కొన్ని లక్షల జపాలు చేసినాక దానికి సంబంధించి మరి హోమం ఉమ్. చేయాలి. హోమం చేసిన తర్వాత కొన్ని వందల మందికి అన్నదానం చేయాలి.
ఉమ్, ఇట్లాంటి పద్ధతులు ఉంటాయండి వామాచారంలో. అవును. ఇవన్నీ వీళ్ళెవరు చేయరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అసలు మొత్తం మార్చేశారు, మీ సిస్టమే మీ లేకుండా మీ చేశారు. మీ ఫోటో నేను సేకరించి మీ ఉమ్, ఫోటో పెట్టి దాన్ని వాడతాను. ఉమ్, ఎవడైతే ఆ వామాచార పద్ధతులు చేస్తాడో చెడు కోసం, మంచి కోసం చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందండి. అది కూడా ఉమ్. చెప్తున్నా. ఎవడైతే చెడు కోసం చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడండి. ఓకే. ఎందుకంటే అమ్మవారి దృష్టి వాడి మీద పడుతుంది. ఓకే. శ్రీధర్ శర్మ గారు, ఫైనల్ గా అసలు ఆ, వేణుస్వామి గురించి మీ డిమాండ్స్ ఏంటి? ఆయన రానున్న రోజుల్లో అంటే జ్యోతిష్యం చెప్పకూడదు అనేది మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా, లేదంటే అసలు ఆయన బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుని పేరుతో ఆయన జ్యోతిష్యం చెప్పకూడదు అనేటువంటి డిమాండ్లు ఏమైనా ఉన్నాయా మీకు? సార్ ఇప్పుడు వేణుస్వామి వేణుస్వామి అసలు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే. అతను బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఉమ్, అతన్ని నిరూపించుకోవాలి. ఓకే. అతన్ని నిరూపించుకోవాలి. ఉమ్, ఎందుకంటే వైకానసులు మావాడు కాదంటున్నారు, ఉమ్, వైష్ణవులు మావాడు కాదంటున్నారు. ఉమ్, వేణు మళ్ళా మరి చాతాద శ్రీ వైష్ణవులు వాళ్ళు మావాడు అంటారా కాదంటారా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేసాం, పద్మశాలీలకు వదిలేసాం. ఇప్పుడు అతను మా వైష్ణవుడే అని వైష్ణవ సంఘ నాయకులు బయటకు వచ్చి చెప్తే ఉమ్, నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటా. లేదు ఓకే. వైకానస శాఖకు సంబంధించిన వాళ్ళు ఇతను మావాడే అని చెప్పి కనుక చెప్తే నేను వేణుస్వామికి క్షమాపణలు చెప్తా. ఓకే. లేదు లేదు అతను మిగిలిన బ్రాహ్మణ ఈ 72 శాఖల్లో మిగిలిన ఏ శాఖ వాళ్ళైనా వచ్చి వేణుస్వామి మావాడే బ్రాహ్మణ అని చెప్తే ఉమ్, నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా, వేణుస్వామికి క్షమాపణలు కూడా చెప్తా, ఓకే. మీడియా పరంగానే క్షమాపణలు చెప్తా. ఓకే. అంటే నా ఇప్పుడు తప్పు మీ డిమాండ్ ఏంటంటే వేణుస్వామి గారు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుడిని అంటూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారా? మరి అతని భార్య బ్రాహ్మణులు మద్దతు ఇవ్వమని అడిగింది కదండి మమ్మల్ని. ఓకే. ఇతను చేసే తప్పుడు పనులకి ఇతను వ్యవహరిస్తున్న సమాజంలో తీరుకి బ్రాహ్మణ సమాజం నష్టపోవాలా అతని వల్ల, ఉమ్, అతని భార్య వల్ల? బ్రాహ్మణ సమాజం ఇప్పుడు జగన్ ఓటమికి బ్రాహ్మణ సమాజానికి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్తే అది బ్రాహ్మణ సమాజం చెప్పినట్లా? ఉమ్. చంద్రబాబు నాయుడు గారు బలంలో చనిపోతాడంటే అది బ్రాహ్మణ సమాజం చెప్పినట్టు అనుకోవాలా? సో మీ వాయిస్ పోయింది సార్. బ్రాహ్మణ సమాజానికి అప్రతిష్ట మూట కట్టుతున్నారు అనేది మీ భావన అంటారు. మరి అతను మద్యం అతను వీడియోలో ఏం చెప్పాడు? నేను మందు తాగుతాను, ఉమ్, నాకు హైదరాబాద్ లో పబ్ ఉంది, ఉమ్, పబ్బులో నేను విలాసవంతంగా డాన్సులు నృత్యాలు అమ్మాయిలతో చేస్తాను, ఉమ్, నేను మాంసం తింటాను, ఇవన్నీ చెప్పాడు. బ్రాహ్మణ శాఖల్లో ఇట్లా బహిరంగంగా చెప్తే బ్రాహ్మణ జాతి పరువు ఏమవ్వాలండి ఈ సమాజంలో? ఓకే. కొన్ని తరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న సనాతన ధర్మ సాంప్రదాయం మేము ఈ భారతదేశంలో. వీడు మాంసం మందు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తానంటే మేమందరం అదే కేటగిరీ అండి? ఓకే. అదే కేటగిరీయా? వాడి భార్య బ్రాహ్మణ మద్దతు అడుగుతుంది, ఉమ్, ఎందుకు ఇవ్వాలి? నీ ఎగ్జాక్ట్లీ. భర్తే బ్రాహ్మణుడు కానప్పుడు ఉమ్, నువ్వు బ్రాహ్మణ స్త్రీవైన అంత మాత్రాన నువ్వు ఎవరో ఒక చాతాత శ్రీ వైష్ణవునో ఇంకో కులానికి అసలు అతను ఏ కులమో తెలియదు, అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నువ్వు ఉమ్. అతను బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? ఓకే. సో ఆ బ్రాహ్మణ ఆలోచన ఎవరికి సంఘం రాదు? నుంచి, సార్, బ్రాహ్మణ సమాజం నుంచి అయితే వేణుస్వామికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి మీరు తేల్చి చెప్తున్నారు, అంతే కదా? ఎట్టి పరిస్థితి ఎందుకు ఇస్తామండి? ఇప్పుడు మద్య మాంసాలు వ్యభిచారాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకుల్ని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు తీసుకుంటూ వాడు ఉంటే దానికి బ్రాహ్మణ సమాజం మద్దతు ఇవ్వాలండి? ఎందుకు ఓకే. ఇస్తారు? ఇట్లాంటి వాడికి ఎందుకు ఇస్తారండి? ఓకే. వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇన్నాళ్ళు బ్రాహ్మణ కులం పేరుతో హీరోల్ని హీరోయిన్ని, సినిమా ఇండస్ట్రీని, రాజకీయ నాయకుల్ని మోసం చేసినందుకు అతని భార్య క్షమాపణలు చెప్పాలా? సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్.